హలో అండి, ఈరోజైతే సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపించబోతున్నాను. ముందు మనకు కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని రైస్ వండి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని రైతా కానీ లేదా ఏదైనా సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దాము. కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసాను. ఒక 2 మినిట్స్ అయితే ఉల్లిపాయలని ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే మరీ ఎక్కువగా వేపుకోకూడదు, దోరగా వేపుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ని అయితే 1/2 స్పూన్ అయితే వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఆ ఎండుమిర్చి అనేది కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుందాము. మనము ముందుగా వండి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఆ వెజిటేబుల్ అయితే వేసేసుకుందాము. బాస్మతి రైస్ చూడండి, పొడి పొడిగా చేతికి అంటుకోకుండా చాలా బాగుంది. మనకు రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. రైస్ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకుందాము. వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూను సోయా సాస్ అయితే వేసేసుకొని రైస్ మొత్తము మిక్స్ చేసుకుందాము. సోయా సాస్ అవైలబుల్లో లేకపోతే నిమ్మరసము 1 స్పూన్ అయితే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్ అయితే బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూను పెప్పర్ పౌడరు, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది మీ చాయిస్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లీవ్ చేసేయండి. పెప్పరు, స్ప్రింగ్ ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సాస్ కానీ రైతాతో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. రైస్ అయితే చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మనము హోటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.